విజయవాడ శాతవాహన కాలేజ్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఈ వ్యవహారంలో ఎంతో మంది పాత్రధారులుగా సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. శాతవాహన కాలేజీని బోయపాటి వర్గీయులు నేలమట్టం చేయడంపై టీడీపీతో పాటు వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. కోర్టు ఆదేశాల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విజయవాడలోని శాతవాహన కళాశాల వివాదాలకు కేంద్రంగా మారింది. ఈ స్థలంపై కన్నేసిన అనేక మంది ఎవరి స్థాయిలో వారు రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. దశాబ్ద కాలంగా సాగుతున్న పోరులో తాజాగా ఈ స్థలం తమదేనని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అంటూ బోయపాటి అప్పారావు మనవడు శ్రీకృష్ణ రంగంలోకి దిగారు. ఈ నెల 3వ తేదీన కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటూ శుక్రవారం తెల్లవారుజామున కాలేజ్ మొత్తాన్ని నేలమట్టం చేశారు. కూల్చివేతను అడ్డుకోవాల్సిన ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కూడా కోర్టు ఆదేశాల మేరకు వారికి హక్కులు కల్పిస్తూ సంతకాలు చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు హడావిడిగా తెల్లవారుజామున నిర్మాణాలు కూల్చివేయడం ఎందుకు అనే అనుమానాలు మొదలయ్యాయి. విజయవాడలో 1969లో క్రిస్టియన్ మిషనరీ విద్యా సంస్థలు మాత్రమే ఉండేవి. హిందూ విద్యార్థులు చదువుకోవడానికి ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని పలువురు నిర్ణయించుకున్నారు. ఒక సొసైటీ ఆధ్వర్యంలో కళాశాల నడిపితే బాగుంటుందని భావించారు. ఇందులో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. 1971లో శాతవాహన పేరుతో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో డిగ్రీ స్థాయి కళాశాల హోదాను పెంచారు. కళాశాలను ప్రారంభించినప్పుడు తొలి రోజుల్లో సత్యనారాయణపురంలో రాచుకోటి వద్ద ఒక ప్రైవేటు భవనంలో నిర్వహించేవారు. ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రత్యేకంగా భూమిని కొనుగోలు చేయాలని భావించారు. బోయపాటి అప్పారావు అనే వ్యక్తి నుంచి సొసైటీ 2.95 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి సొసైటీ ప్రతినిధులు అప్పారావు అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పట్టణ భూ పరిమితి చట్టాన్ని అమలు చేయడంతో అప్పారావు సోదరి విజయలక్ష్మి 1.50 ఎకరాల భూమిని సొసైటీకి ఇచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ పరిమితి చట్టాన్ని రద్దు చేశారు. దీంతో బోయపాటి కుటుంబానికి విక్రయించిన భూమిపై ఆశ పెరిగింది. కొంతకాలం గడిచిన తర్వాత అప్పారావు మనవడు శ్రీకృష్ణ మేజర్ అయ్యాడు. తన ప్రమేయం లేకుండా తాత ఆస్తిని తండ్రి విక్రయించాడు అని హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. అగ్రిమెంట్ చేసుకున్న భూమికి రిజిస్ట్రేషన్ చేయడం లేదని దుర్గా మల్లేశ్వర సొసైటీ జిల్లా కోర్టును ఆశ్రయించింది. ఈ భూమిని సొసైటీ రిజిస్టర్ చేయాలని జిల్లా కోర్టు తీర్పు ఇవ్వడంతో బోయపాటి శ్రీకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. లో ప్రజాపతిరావు శాతవాహన కరెస్పాండెంట్ గా ఉన్న సమయంలో అమెరికాలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కరెస్పాండెంట్ బాధ్యతలను వంకాయలపాటి కామేశ్వరరావుకు అప్పగించారు. అప్పటికే ఆయన కుమారుడు వంకాయలపాటి శ్రీనివాస్ కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కార్యదర్శి కరెస్పాండెంట్ సీట్లో కామేశ్వరరావు కూర్చున్న మొత్తం వ్యవహారాలను శ్రీనివాస్ చక్కబెట్టేవాడు. ప్రజాపతిరావు భారత్ కు వచ్చిన తర్వాత పదవులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి దాడి చేశారు. ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం లేదు అని సొసైటీ దాఖలు చేసిన పిటిషన్లో వంకాయలపాటి కామేశ్వరరావు, బోయపాటి శ్రీకృష్ణ అప్పారావు జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో రాజీ పడ్డారు. ఈ కేసులను రాజీ చేసుకోవడానికి ముందు ఒప్పందం, రాజీ తర్వాత అమలు జరగలేదు. దీంతో కామేశ్వరరావు 2011 ఆగస్టులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను సొసైటీలోకి, శాతవాహన కళాశాలలోకి ఆహ్వానించారు. శ్రీకృష్ణ అప్పారావుకు వ్యతిరేకంగా కామేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో ఆలపాటి ఇంప్లీడ్ అయ్యారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో బోయపాటి శ్రీకృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కామేశ్వరరావు, ప్రజాపతిరావు పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారని బోయపాటి న్యాయవాది చెబుతున్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టుకు ఇచ్చారని ప్రజాపతిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు పేరు చెప్పి అకస్మాత్తుగా శాతవాహన కళాశాల భవనాలను కూల్చివేశారు. వివాదం ముదరడంతో శ్రీకృష్ణ అప్పారావు, శ్రీకాంత్ తో పాటు వంకాయలపాటి శ్రీనివాస్, నిడుమోలు రామ సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. శాతవాహన కళాశాలను టీడీపీ నేత బోండా ఉమా పరిశీలించారు. కళాశాలకు అనుకూలంగా గతంలో హైకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పారు. ధూళిపాళ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీలతో కలిసి వాచ్మెన్ పై దాడి చేసి కాలేజీను ధ్వంసం చేశారని తెలిపారు. వేలాది మంది చదువుకునే కాలేజ్ను నేలమట్టం చేయడం దారుణమన్నారు.
కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకుని కాలేజ్ను కూలగొట్టారని బోండా ఉమా ఆరోపించారు. ప్రజాపతిరావు గారిని 84 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయన ఆయుష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకొని సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా తప్పుడు అఫిడవిట్లని సృష్టించి సుప్రీంకోర్టులో వేశారు. ధూళిపాళ్ల శ్రీకాంత్ దాదాపు 40 మందిని రౌడీలను వేసుకొని బిల్డింగ్స్ అన్నిటిని కూడా కూలగొట్టి పగలైతే ఎవరైనా చూస్తారని రాత్రిపూట్లు పగలగొడతాం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. పుస్తకాలు, సర్టిఫికెట్లు అన్ని వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. శాతవాహన కళాశాల వద్ద సిపిఎం, సిపిఐ విద్యార్థి సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. 200 కోట్ల రూపాయలు విలువైన కళాశాల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని స్పష్టం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు భవిష్యత్ ఏంటో చెప్పాలి అన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించాలి అని డిమాండ్ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రితో పాటు మరింత సీరియస్ గా ఆలోచించాల్సిన వ్యక్తి లోకేష్ గారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, దానితో పాటు విద్యాలయాలు కాపాడండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావాలి. ఈ స్థలాన్ని అంతా కూడా తమ అధీనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వం ఇక్కడ కాలేజీ నడపాలి. భూమికి విలువ పెరిగింది కాబట్టి ఎక్కడికెక్కడ వీటిని కబ్జా చేయాలనే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతా ఉన్నాయి. 5 దశాబ్దాల చరిత్ర ఉన్న శాతవాహన కళాశాలలో లక్షలాది మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇప్పుడు స్థలం వివాదం పేరుతో కళాశాల భవనాలను కూల్చివేసి ఆనవాళ్లు లేకుండా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.